బొగ్గ పడిపోతావు అదనమాట విషయం. అన్నా ఒకసారి గుండు మీద పెట్టుకన్నా నాన్న నా గుండు మీద పెట్టుకన్నా రాంచలకి ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. సమాజంలో మనం బతుకుతుంటే కొంచెం విలువలతో బతకాలి. ఒక చిన్న ప్రాణికి కూడా మనం హెల్ప్ చేయలేకపోతే అది చాలా విరుద్ధమైన అంశం అనమాట. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ రామచిలుక పాపం తన పైన అదిగో పైన అగుపిస్తుందా, అదిగో ఆ తాడి చెట్టు పైనుంచి కిందికి పడింది అన్నమాట. కిందికి పడేళ్ళకి ఇదిగో ఇక్కడ తీసుకొచ్చి పెట్టాము. పాపం అది దానికి మధ్యాహ్నం పూట అన్నం కూడా తెలియదు. రామచిలుక వాళ్ళ అమ్మ కోసం దిగాలుగా చేస్తుంది. బొగ్గ పడిపోతావు అదనమాట విషయం. బొగ్గోడి దగ్గర తీసుకుపోదాం అనుకుంటున్నాను, కానీ దాన్ని నలిపేసేస్తాడని తీసుకుపోవటంలో. మొత్తానికి అది విషయం. తీసుకెళ్ళాలా వద్దనేది మీరు మాత్రం చెప్పాలి. ఇదిగో అక్కడ ఉన్నాడు చూడు ఒక దుర్మార్గుడు. అది బాహుబలి సినిమాలో కానీ అలా కీచురాలు పెట్టాలని చూస్తే నీకేమనిపిస్తుంది మావని అంటే, అవి రెండింటిని ఏపుకొని తినాలనిపిస్తుంది అని చెప్తాడు చూసినవా. అలాంటి దుర్మార్గుడు అనమాట ఆ బండి మీద కూర్చున్న అతనేనమాట ఆ దుర్మార్గుడు. దీన్ని కోసుకొని తింటే ఎట్లా ఉంటుంది మొదలు అని అడుగుతుండు. అసలుకి సమాజంలో ఇటువంటి వ్యక్తుల వల్ల అసలుకి విలువలు అనేవి కోల్పోతున్నారనమాట విషయం. ఏం చేద్దాం, ఈ రామచిలుకని ఇంటికి తీసుకుపోతే బొగ్గోడు పిసికేస్తాడు. మొత్తానికైతే తీసుకుపోవాలి. ఏదైతే చిన్నగా ఉంది అన్నా, చిలక రామచిలుకన్నా, రామచిలుక చూడు ఎంత క్లారిటీగా నేను చిలక అన్నా అని చెబుతుంటే చిలక కాదా అది ఏంటిదని అంటాడు. ఏంది ఆ పక్క వదిలేస్తే తీసుకుపోతాయి పైకి. అయ్యో రావచ్చుకైతే. ఎవరు ఇక మా గుండన్న అనమాట. ఆ గుండన్న మీద 2:30 అవుతుందన్నమాట. పిజ్జోడు ఎవరు తీసుకుపోతుండంట, తీసుకుపోకూడదంట రాంచలకి. అన్నా ఒకసారి గుండు మీద పెట్టుకన్నా నాన్న నా గుండు మీద పెట్టుకన్నా రాంచలకి. ఆ టైర్ కాడు అలా కొమ్మని పెట్టాలకి వెళ్ళింది. ఆ గూట్లో నుంచి బయటకు వచ్చింది రాంచలక. మొత్తానికి తీసుకుపోయి అక్కడ పెట్టాడు అనమాట మా గుండన్న. అన్నా బాయ్ చెప్పు. అది చెప్పిద్దులేపో నీకు బాయ్. అడుగు నిండిపోతుంది. అందానే చూసి అదే కొట్టకలాడుతూ ఉంది. పైకి ఆమె లేదు, ఎక్కువ దూరం వెళ్ళలేదు.